హలో. సో ఇవాళ వీడియో వచ్చేసి అర్థమయ్యే ఉంటుంది లిప్స్టిక్స్ గురించి అనమాట. నా దగ్గర ఎక్కువేం లేవు, మీకు మొన్ననే చూపించాను 2 sets ఆఫ్ లిప్స్టిక్ అండ్ 1 సింగిల్ పీస్ ఆఫ్ లిప్స్టిక్. 12 ప్లస్ 4 16 17 లిప్స్టిక్స్ మీకు చూపించాను. దాంతో పాటు నేను అన్నీ చూపిస్తాను ఇక్కడ స్వాప్ చేసుకొని. సో ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు స్పాయిల్ మై హ్యాండ్ కంప్లీట్లీ. ఆ రోజు స్వాప్ చేసినందుకే నాకు ఇంకా అలానే ఉన్నాయి కొన్ని, ఒక 3 days దాకా ఉన్నాయి అలానే. సో హియర్ వి గో విత్ దిస్ వీడియో. నేను ర్యాండమ్గా కలెక్ట్ చేస్తూ ఉంటాను, కంపెనీ పేజ్ చెప్తాను, ఎక్కడ కొన్నానో కూడా మోస్ట్ ప్రాబబ్లీ నాకు అన్నీ గుర్తున్నాయి. సో ట్రై చేస్తాను. అండ్ లింక్స్ నేను పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. ఇన్ని కదా, నాకు అన్నీ ఆన్లైన్లో కొనలేను నేను, బయటవి ఆన్లైన్లో పెడతారో లేదో నాకు తెలియదు. సో ట్రై చేస్తాను అండ్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఒకటిగా తీసి చూద్దాము, నాకు ఏది వస్తే అదే చెప్తాను అనమాట. అండ్ ఇగ్నోర్ మై ఫేస్, నేను ఏం మేకప్ వేసుకోలేదు అండ్ ఎక్కడ ఏమీ కవర్ చేయలేదు. నా ఫేస్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఇక్కడ. నాకు మేకప్ చేసి ఆర్టిఫిషియల్గా రావడం అస్సలు ఇష్టం లేదు, న్యాచురల్గా ఉండడమే ఇష్టము. వీడియోస్లో బయట వెళ్ళేటప్పుడు ఎలా అయినా చేసుకుంటాము, కానీ ఇది లాక్డౌన్ టైం అండ్ నాకు మేకప్ అంత ఇష్టం లేదు. మీకు నా ముఖం నచ్చకపోతే నేను ఏమీ చేయలేను. నా వీడియో వచ్చేసి లిప్స్టిక్స్ చెప్పడానికి, నా దగ్గర ఎంత ఉన్నాయో, ఎంత ప్రైసో, అఫోర్డబుల్, మీకు ఇది నిజంగా యూజో కాదో ఇలా చెప్పడానికి నేను వీడియో తీస్తున్నాను తప్ప ఇంకా మీరు ఏమి చూడకండి, బ్యాక్గ్రౌండ్ చూడకండి, నా ఫేస్ చూడకండి. జస్ట్ ఈ లిప్స్టిక్ మీకు నచ్చాయా లేదా, ఒకవేళ నచ్చితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూసేయండి అంతే. సో కింద పెడుతున్నాను, సో ఏమొస్తే అది చూపిస్తాను. ఫస్ట్ నాకు ఇది LE18 ఎల్ఈ అంటారేమో, ఐ డోంట్ నో, ఇట్స్ ఇన్ మిస్ పింక్. సో ఎల్ఈ వాళ్ళది చాలా చీప్ అనిపించచ్చు కానీ చాలా బాగుంటుంది ఇలాంటి షేడ్స్. పైగా రెడ్ వచ్చేసి అది కొంచెం కనిపించేస్తుంది ఫేస్, లిప్స్ మీద కనిపించేస్తుంది, అదొక వెరైటీ ఫీలింగ్గా ఉంటుంది. కొంచెం మనమే కొంచెం నచ్చం, కానీ ఇలాంటి షేడ్స్ న్యూడ్ షేడ్స్ లాగా, లైట్ షేడ్స్ అలాంటివి మాత్రం చాలా బాగుంటుంది. దిస్ వన్ చాలా బాగుంటుంది, అసలు చూస్తేనే ఎలానో ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. దీని ప్రైస్ వచ్చేసి నాకు తెలిసి 100 లోపే ఉంటుంది. అండ్ నేను ఇది కొన్నది లోకల్ స్టోర్లో, ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఎక్కడైనా దొరకదు అనుకోండి, ఇది కొంచెం తక్కువ అయింది. ఆన్లైన్లో మాత్రం దొరుకుతున్నాయి. సో పెద్ద పెద్ద మేకప్ స్టోర్స్లో వెళ్ళి వాళ్ళది ఉంటుంది, కానీ అన్ని చోట్ల ఉండదు. నేను ఆన్లైన్లో వెతికి మీకు లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను, దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇది కొనాల్సిన ప్రోడక్ట్ అండ్ కొనుక్కోండి మీకు నచ్చితే. అండ్ సెకండ్ వచ్చేసి బయోటిక్ వాళ్ళది, మీకు మొన్ననే చూపించాను, మొన్ననే అంటే నా దాంట్లో ఉంటుంది వీడియో. సో ఇది బయోటిక్ వాళ్ళది. ఇది కూడా చాలా చాలా మంచి షేడ్ అన్నమాట. ఇలాంటివి ఎలా బాగుంటుందంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, అది. అండ్ దిస్ వన్ అండ్ 125 రూపీస్, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అండ్ ఉంటుంది. కొంతమందికి లిప్స్టిక్స్ నచ్చని వాళ్ళు ఇలాంటి షేడ్స్ తీసుకోండి, ఇలాంటి కంపెనీవి ఇలాంటివి తీసుకోండి. కొంచెం కొంతమంది లిప్స్టిక్స్ నచ్చని వాళ్ళు లాక్మీ, మేబ్లిన్ అలాంటివి చూస్ చేసుకుని ఒకటి కొంటారు. కొంతమంది లిప్స్టిక్ నచ్చని వాళ్ళు, బట్ కొంచెం తక్కువలో చూసుకోవాల్సిన వాళ్ళు అండ్ ఎక్కువ వాడము అనుకునే వాళ్ళు ఇలాంటి షేడ్స్ ప్రిఫర్ చేయండి. అండ్ ఇది కూడా బెస్ట్ అని నేను అంటాను. అండ్
ఇది కొన్నది ఆన్లైన్లో. నేను మీకు లింక్ పెడతాను, ఆల్రెడీ పెట్టాను లింక్ వేరే వీడియోలో. ఇది లింక్ ఖచ్చితంగా దొరుకుతుంది, నేను పెడతాను. ఇది వచ్చేసి ఇన్సైట్ మ్యాటే వాళ్ళది, రెడ్ కలర్, షేడ్ వచ్చేసి A7 రెడ్ కార్పెట్, 4.2 grams అంట. ఇది థర్డ్ వన్. ఇది అంత గ్రేట్ అని నేను చెప్పను, బట్ యా ఇట్స్ గ్రేట్. అండ్ ఇది నాకు మోర్ షాప్లో కొన్నాను, నిజాంపేట్లో మోర్ షాప్లో కొన్నాను, 200 రూపీస్. అండ్ it's a bit high for this what they'll say for this lipstick. It's waste. ఈ లిప్స్టిక్ వచ్చేసి 100 అలా పెడితే బాగుంటుంది. ఇది బ్యాడ్ ప్రోడక్ట్ అని అంటాను, సో వేస్ట్. నాకు అంతగా నచ్చలేదు. అండ్ లిప్స్కి అంత చెప్పాను కదా ఫస్ట్, ఇది వాళ్ళది ఎలా అయితే కనిపిస్తూ కొంచెం మనకి ఆడ్ ఉంటుందో అలానే ఆడ్ ఉంటుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాజ్లర్ వాళ్ళది, షేడ్ వచ్చేసి 101. అండ్ ఇది కూడా రెడ్ కలరే. నాకు ఇది కూడా చాలా ఇష్టం, అయిపోయింది కూడా. డాజ్లర్ వాళ్ళది కూడా బాగుంటుంది. మీకు తెలుసు డాజ్లర్, ఐటెక్స్ ఆర్ లాక్మే లాంటి ప్రోడక్ట్స్. దీన్ని ప్రైస్ నేను మర్చిపోయాను. ఇది నేను 1 year బ్యాక్ అనుకుంటా కొన్నాను మా ఇంటి దగ్గర. ఐ మీన్ లోకల్ స్టోర్ అనే చెప్తాను. అండ్ దీని ప్రైస్ నాకు తెలియదు, ప్రైస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, లింక్ ఉంటే కూడా నేను పెడతాను. అండ్ ఇది వచ్చేసి మీకు మొన్ననే చెప్పాను, Glam21 వాళ్ళది, చాలా 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 గ్రేట్ ప్రోడక్ట్. అయిపోతుంది, కొంచెమే రాసి చూపిస్తాను. ఇది అన్నమాట. నాకు ఇది అమ్మో చాలా ఇష్టమైన లిప్స్టిక్, ఎవరు అడిగినా ఇచ్చేది లేదు. అండ్ ఇది దాచుకోవాల్సి వస్తుంది నేను. అండ్ ఇట్స్ రియలీ ఆసమ్. ప్రైస్ నాకు తెలియదు, కానీ ప్రైస్ మేబీ 300 లోపు ఉండొచ్చు, 500 లోపు ఉండొచ్చు, నాకు సీరియస్లీ తెలియదు. కానీ నేను ఒక మాల్లో తీసుకున్నాను, ఆ మాల్ పేరు జీవికే మాల్, యా ఐ డోంట్ నో. ఇది కూడా కొన్ని 1 year అవుతుంది. అండ్ ఇట్స్ రియలీ అ గ్రేట్ ప్రోడక్ట్. Glam21 వాళ్ళ లిప్స్టిక్స్ తీసుకోండి, ఇది ఖచ్చితంగా ఆన్లైన్లో నాకు దొరకలే, లాస్ట్ టైం చూసాను. అండ్ దీన్ని Glam21ది ఏదైనా లిప్స్టిక్ నేను కింద స్పెసిఫైగా పెడతాను, కొంచెం చూడండి. లేకపోతే Glam21 అని పెడతాను, మీరు జస్ట్ ఒక ఆప్షన్లో తీసుకోండి. ఎక్కడైనా మీకు Glam21 లిప్స్టిక్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా కొనండి. అండ్ ఇది వచ్చేసి మీ అందరికి తెలుసు, హైలైటర్ లాగా. ఐ మీన్ హైలైటర్ అన్నారు, అబ్బా నాకు లిప్స్టిక్స్ గురించి మేకప్ గురించి అంతా తెలియదు, బట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అంతే. ఇది ఎట్లా అంటే దీని మీద అప్లై చేస్తే కొంచెం షైన్ ఇస్తుంది, నాట్ గ్లిటర్ బట్ షైన్ ఇస్తుంది అనమాట. దీన్ని ఏమంటారు గుర్తొస్తే చెప్తాను వీడియో చేస్తున్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి కిస్ బ్యూటీ వాళ్ళది, నాట్ లిక్విడ్, ఇలాంటి దాంట్లో. అండ్ ఇది కూడా పర్వాలేదు, మరీ బ్యాడ్ అని చెప్పలేం. దీని ప్రైస్ కూడా నాకు ఎగ్జాక్ట్గా, నేను ఇది జేఎన్టీవ్లో తీసుకున్నాను. అండ్ దిస్ వన్ కూడా నేను లోకల్ స్టోర్లో తీసుకున్నాను, డాజ్లర్ వాళ్ళది. ఇది వచ్చేసి కిస్ బ్యూటీ వాళ్ళది చెప్పాను. ఇది జేఎన్టీవ్, అది హోటల్స్ అన్నీ షాప్స్ లాగా పెడతారు కదా, అక్కడ తీసుకున్నది అనమాట. 1/2 year అవుతుంది నాకు తెలిసి తీసుకొని. ఇది వచ్చేసి జస్ట్ ఏడియస్ ప్రోడక్ట్. ఏడియస్ కూడా మరీ అంత చీప్గా చూడలేము, బాగుంటుంది. ఫస్ట్ లిప్స్టిక్ ట్రై చేసే వాళ్ళకి బాగుంటుంది, మరి పిచ్చి లిప్స్టిక్స్ మాత్రం వాడద్దు కదా. ఇది ఆరెంజ్, ఇది కూడా బాగుంటుంది. ఏడియస్ వాళ్ళది కూడా బాగుంటుంది, చీప్గా చూడకండి, దాన్ని కూడా బాగుంటుంది. అండ్ ఇది కూడా లోకల్ తీసుకున్నాను, లోకల్ స్టోర్లో. ఇది వచ్చేసి వెట్ అండ్ వైల్డ్, నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అండ్ ఇది షేడ్ వచ్చేసి ఏంటబ్బా ఏం లేదు, హాట్ ప్యారిస్ పింక్ అంట.
ఇది కూడా బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఇల్లు అయితే అలా ఎక్స్ప్లెయిన్ చేసాం, రెడ్ ఎలా అయితే పిచ్చిగా ఉంటుంది, ఇది కూడా కొంచెం పిచ్చిగానే ఉంటుంది. బట్ కొంచెం లైట్గా ఇట్లా ఇట్లా డాట్గా అప్లై చేసి లైట్ షేడ్గా కావాలి అప్లై చేయాలనుకుంటే మాత్రం బాగుంటుంది. ఇట్ విల్ బి రియలీ గుడ్. అండ్ ఇది వచ్చేసి ఐటెక్స్ డాస్లర్ వాళ్ళది, చిన్నదనమాట. నాకు లిప్ గ్లాస్, యా దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ లిప్ గ్లాస్. ఫైనలీ ఇది ఇది కూడా లిప్ గ్లాస్ టైపే. ఇది ఎట్లా అంటే కొంచెం గ్లాసీ ఫినిష్ ఇస్తుంది అనమాట లిప్స్కి. ఇది కూడా లోకల్ స్టోరే, ఎప్పుడో తీసుకున్న 1.5 year అవుతుంది. అండ్ ఇది కిస్ బ్యూటీ వాళ్ళది, మొన్న మీకు చెప్పిందే మళ్ళీ చెప్తాను. ఈ షేడ్స్ ఏమి ఉండవు దీనికి, ఇది ఒక ప్యాకేజ్ లాగా వచ్చింది. ఐ మీన్ సెట్ ఇలా టోటల్ 8 వచ్చాయి. ఫస్ట్ దీన్ని చూపిస్తాను. ఇది మాత్రం కొనాల్సిన లిప్స్టిక్ అండి, మీకు లాస్ట్ టైం చెప్పినట్టు. ఎంత మంచిగా ఉందో చూడండి. ఇది కూడా కొనాల్సిన లిప్స్టిక్. ఫస్ట్ నేను ఇవన్నీ ఖతం చేసిస్తాను చూపించి. ఫస్ట్ అది రెడ్, ఇది కూడా లైట్ రెడ్ అనాలా ఇంకేమనాలో నాకు తెలియదు. చూడండి కొంచెం లైట్ ఉంది దానికి దీనికి, సో లైట్ రెడ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పింక్. ఇవ్వండి ఇక్కడ మధ్యలో పింక్ అనమాట. దీనికి నేను డిఫరెన్స్ చూసాను, రెడ్. ఇది వచ్చేసి పింక్ అనమాట. మీకు అన్నీ ఎందుకు ఫాస్ట్గా చూపిస్తున్నా అంటే ఒకటే కంపెనీ, అండ్ అఫ్ కోర్స్ మీకు కొనాల్సిన ప్రోడక్ట్ ఇది. అండ్ మీకు ఆల్రెడీ రివ్యూ చేశాను, దాని లింక్ కింద పెడతాను. టైం వేస్ట్ అండ్ మీకు టైం కూడా అయిపోతుంది, మళ్ళీ నా డేటా అయిపోతుంది. ఇది వచ్చేసి కింద లైట్ పింక్ అనమాట. ఇది నాట్ దాట్ లైట్ పింక్ బట్ లైట్ పింక్. ఇది ఇంకా లైట్ పింక్ అనమాట, కొంచెం వేరే బార్బీ ఫినిష్ ఇస్తుంది. ఇది చెప్పాను కదా. ఇది ఫస్ట్ ఇదైతే ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది, ఈ లీ వాళ్ళు చూపించినట్టు. అండ్ ఇది వచ్చేసి బిట్ కైండ్ ఆఫ్ పర్పుల్ షేడ్ అనొచ్చు, ఇంకేమైనా పర్పుల్ షేడ్ అని అంటారు. లాస్ట్ ఉన్నది పింక్ షేడ్ కూడా వస్తుంది. ఐ మీన్ మనము టెక్స్చర్ ఎలా అయితే అప్లై చేస్తామో అలానే ఉంటుంది. ఇప్పుడు డార్క్ లిప్స్టిక్ని మనం లైట్గా చేసి ఆ కలర్ మొత్తం రాకుండా లైట్గా ఎలా అయితే వస్తుందో, లైట్ కలర్ని కూడా చాలా డార్క్గా అప్లై చేస్తే డార్క్ ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంటుంది. ఇది వచ్చేసి డార్క్ పింక్ లాగా, ఇంకేమనాలో ఇక్కడ మీకు ఇది ఆల్రెడీ చూపించాను, అందుకే ఫాస్ట్గా పోతున్నాను, ఏం అనుకోకండి. ఇది వచ్చేసి రెడ్ అనమాట. నాకు షేడ్స్ కొంచెం అన్నీ సేమ్గా అనిపించాయి ఫస్ట్, కానీ తర్వాత అర్థమైంది ఓకే షేడ్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి. రోజుకి ఒకటి వాడుతున్నాను, అప్పుడు అర్థమైంది. సో డన్ విత్ కిస్ బ్యూటీ వాళ్ళది ఇవి. సో గోయింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, హుడా బ్యూటీ వాళ్ళది. చిన్నవే మినీవి. go over here, this one. ఇది వచ్చేసి మెరూన్ ఫినిష్ ఐ గెస్. హుడా బ్యూటీకి నేను ఆన్లైన్లో కొన్నాను. ఐ మీన్ టోటల్ 4 అనమాట. ఆల్రెడీ ఒక టైప్ అయింది లిక్విడ్ పడేసాను. సో ఇది వచ్చేసి 4 సెట్లా కొన్నాను. అండ్ ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ పింక్ ఫినిష్ ఐ గెస్, పింక్ లాగా. హుడా బ్యూటీ వాళ్ళది కూడా కొనుక్కోవచ్చు అండి మీరు, నో డౌటెడ్లీ మీరు కొనచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, బాగుంటుంది. బట్ కొంచెం స్టిక్కీ కైండ్ ఆఫ్ థింగ్ అలా అనిపిస్తుంది. ఇది వచ్చేసి రెడ్ కలర్, లైట్ రెడ్ కలర్. హుడా బ్యూటీలో ఏంటంటే స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రాదు, కానీ నచ్చకపోయినా వాడాలనిపించే ప్రోడక్ట్ హుడా అనమాట. అండ్ ఎలా చెప్పాలంటే వాడతాము, వాడిన తర్వాత కొంచెం డబుల్ లేయర్గా వాడితే మాత్రం అమ్మ ఘోరము. ఒక్క లేయర్ వాడినా అతుక్కపోతుంది అనమాట. అండ్ ఈజీగా మనం తినేటప్పుడు తాగేటప్పుడు ఈజీగా పోతుంది. అండ్ లిక్విడ్ కదమ్మా,
మొత్తం తీసేసి మళ్ళీ మొత్తం పెట్టాలి. సగంకి పెడితే మళ్ళీ డబల్ లేయర్లా అనిపిస్తుంది, అది ఇంకా చిరాకు. అది కొంచెం ఫాల్ట్ అనమాట హుడా బ్యూటీ, కానీ బాగుంటుంది, సీరియస్లీ బాగుంటుంది, జోక్ కాదు. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళది. మీకు లాస్ట్ టైం ఇది కూడా చూపించాను, కంగారులో ఉన్న స్విస్ బ్యూటీ వాళ్ళది. షేడ్ వచ్చేసి రెడ్ వైన్, ఇక్కడ వచ్చేసి రెడ్ వైన్ అనమాట. బాగుంటుంది స్విస్ బ్యూటీ వాళ్ళది కూడా. కానీ దీని ఫాల్ట్ ఏంటంటే ఇది బాగుంటుంది, నో డౌట్ ఇది. బట్ ఇప్పుడు అప్లై చేశాను కదా, 2 hours అయింది అప్లై చేసి, కానీ లైట్గా, చాలా లైట్గా అప్లై చేసాను. లాస్ట్ టైం కూడా ఇదే అప్లై చేశాను. అండ్ కొంచెం డార్క్గా అప్లై చేసి చాలా అవర్స్ వచ్చింది. లైట్గా అప్లై చేస్తే ఏంటంటే అసలు కనిపించదు, ఇది అసలే కనిపించదు అనమాట అంతగా. చాలా లైట్ షేడ్స్ తీసుకున్నాను. కానీ స్విస్ బ్యూటీ, కిస్ బ్యూటీ అండ్ మెయిబ్లిన్ అండ్ ఇల్లీ వాళ్ళది అండ్ నేను చెప్పినట్టు హుడా వాళ్ళది. ఇప్పుడు నేను వీడియో మధ్య నుంచి చూసుకుంటే మేము కొన్ని స్పెసిఫిక్గా చెప్పాను, అవి మాత్రం నిజంగా చాలా మంచి ప్రోడక్ట్స్, ఇది కొనాల్సిందే అండ్ అఫోర్డబుల్. ఇల్లీ వాళ్ళది 100 రూపీస్ అండి. ఈ స్విస్ బ్యూటీ వాళ్ళది మొత్తం సెట్ వచ్చేసి మీకు ఆన్లైన్లో 300 రూపీ వస్తుంది. 4 వస్తాయి, ఒకటి కాదండి 4 వస్తాయి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇది రెడ్ కలర్, ఇది వచ్చేసి 1 more న్యూడ్ షేడ్ హ్యాజల్నట్. అండ్ పాతది వచ్చేసి రష్యన్ రెడ్. ఇది చాలా మంచి కలర్. అని ఇది లిప్స్టిక్స్ ఇష్టపడని వాళ్ళు, కొంచెం కనిపించాలి అనేవాళ్ళు, అండ్ దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు మంచిగా, ఐ షాడో లాగా. కొంచెం న్యూడ్ కలర్స్ ఉన్న వాళ్ళు, మీకు ఆల్రెడీ తెలిసిందే ఐ ప్యాలెట్కి ఇవన్నిటికి సపరేట్ ఎందుకు, లిప్స్టిక్స్ని హాయిగా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి లైట్ పింక్ అనమాట. సో ఇది అయిపోయింది స్విస్ బ్యూటీ. ఆల్రెడీ వీడియో చేశానండి, ఏమనుకోకుండా, అందుకే నేను చాలా ఫాస్ట్గా చూపించాను. స్విస్ బ్యూటీ అండ్ కిస్ బ్యూటీ వాళ్ళది. ఇది వచ్చేసి హుడా వాళ్ళది. ఇది నేను రోడ్ సైడ్ కొన్నాను, అండ్ స్విస్ బ్యూటీది ఆన్లైన్లో కొన్నాను, అండ్ అన్నీ చెప్పేసాను అనుకోండి. ఇది నేను జేఎన్టీలో కొన్నాను, ఇక్కడ దిస్ వన్. ఇది నేను జేఎన్టీ స్ట్రీట్ మార్కెట్ ఉంది కదా, అక్కడ తీసుకుంది. హుడా వాళ్ళు ఎక్కువ అమ్ముతారు, వాళ్ళు పెద్ద పెద్ద బాక్సెస్వి కూడా అమ్ముతారు అండ్ అన్నీ అమ్ముతారు. కానీ కొంచెం చూసుకొని కొనండి, ఎక్స్పైరీ డేట్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే పర్ఫెక్ట్గా నమ్మచ్చు. స్ట్రీట్ షాపింగ్ ఈజ్ ద బెస్ట్ వన్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కంటే. లేకపోతే ఆన్లైన్ కంటే అనొచ్చు, కానీ పర్ఫెక్ట్లీ నా వరకు ఏంటంటే స్ట్రీట్ షాపింగ్ ఇస్ సీరియస్లీ ద బెస్ట్ వన్. అండ్ చీప్గా కొనాలి అండ్ 1 day లుక్ కోసం స్లిప్పర్స్ కానీ, ఐ మీన్ ఒక్క డ్రెస్ మీద ఒక సూట్ అవ్వాలంటే పెద్ద కాస్ట్ పెట్టి ఒక్క రోజుకి కావాల్సి మనం ఒక 100 రూపీస్ 200 రూపీస్ లోపు పెడితే మంచి స్లిప్పర్స్ కూడా వస్తాయి. అండ్ అది ఎప్పుడు పోతే అప్పుడు పడేయచ్చు కూడా, మళ్ళీ వాడక్కర్లేదు కూడా మీరు. అండ్ ఇది వచ్చేసి దిస్ ద వర్స్ట్ లిప్స్టిక్ దట్ ఐ హ్యావ్ బాట్. ఇది నేను జెంట్ స్ట్రీట్ షాపింగ్లోనే కొన్నాను. అఫ్కోర్స్ ఇది వచ్చేసి నేమ్ పోయింది, నిజంగా నేమ్ పోయింది. చూసారా, ఏదో లైట్గా కనిపిస్తుంది, నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. ఇది స్ట్రీట్ షాపింగ్లో కొన్నా, దీని ప్రైస్ ఎంతో తెలుసా, 200. ఈ లిప్స్టిక్ నేను ఎప్పుడు పెట్టుకున్నా నాకు అందరు తిడుతూ ఉంటారు, అదేంటి వామిటింగ్ ఫ్లేవర్ లాగా ఉంది లిప్స్టిక్ అని చెప్పేసి. కానీ దీని అప్లికేటర్ ఇక్కడిక్కడ వాడుతున్నాను ప్రజెంట్, వేస్ట్ చేయొద్దు కదా ప్రోడక్ట్స్ని. అండ్ లాస్ట్ లిప్స్టిక్, మై ఫేవరెట్ Maybelline. ఎస్ అండి, Maybelline ఇస్ ద బెస్ట్ లిప్స్టిక్. 600 or 700 అని ఉన్నా. నాకైతే ఆన్లైన్ కాదు, నేను ఆన్లైన్లో తీసుకోలేదు. నేను ఒక హెల్త్ అండ్ గ్లో ఆర్ సంథింగ్, హెల్త్ అండ్ గ్లో పక్కన ఒక షాప్ ఉంటుంది, సేమ్ హెల్త్ అండ్ గ్లో లాగానే, నాకు పేరు గుర్తు రావట్లేదు, అక్కడ తీసుకున్నాను Maybelline లిప్స్టిక్. ఓ మై గాడ్, ఇట్స్ హెల్త్ అండ్ గ్లో పక్కన ఇవన్నీ ఉంటాయి. నాకు పెద్ద పెద్ద బ్రాండ్ షాప్స్ తెలియదు. నేను ఫస్ట్ టైం బ్రాండ్ లిప్స్టిక్ కొందాం అనుకున్నాను, నేను ఇదే సెలెక్ట్ చేశాను.
500కి 550 600 అనుకోండి వచ్చింది అనమాట. అప్పుడు ఆఫర్ పెట్టేది 500కి వచ్చింది, 600కి వచ్చింది ఆఫర్ పెడితే. ఏమోనండి, కానీ 600 లోపు చూసారా అసలు. ఇట్స్ లాంగ్ లాస్టింగ్ అండ్ అస్సలు పోదు, ఇంత థిక్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది రబ్ చేస్తాను వీడియో అయిపోయిన తర్వాత. ఎంత జిడ్డు అంటే అయ్యా, ఎంత జిడ్డు అంటే అస్సలు పోదండి. ఇది అంత పర్ఫెక్ట్ లిప్స్టిక్ అండ్ కంప్లీటెడ్ విత్ మై లిప్స్టిక్ కలెక్షన్. అండ్ నేను చెప్పినట్టు నేను కింద లింక్స్ పెడతాను, అన్నీ అఫోర్డబుల్ అండి ఎక్సెప్ట్ ఈ మేబ్లిన్ది తప్ప. కానీ మీరు కాస్ట్లో అలా చూడాలనుకుంటే మేబ్లిన్ ఇస్ సీరియస్లీ ద బెస్ట్ ఆప్షన్. పైగా ఈ లిప్స్టిక్ షేడ్ వచ్చేసి 20. షేడ్ గురించి పక్కన పెట్టండి, ఈ అప్లికేటర్లో ఉన్నది సూపర్ స్టే మ్యాటే ఇంక్, ఇలాంటి వాటిలో పింక్ కూడా తీసుకోండి, కోరల్ పింక్, ఐ మీన్ ఇలాంటి లైట్ పింక్లో తీసుకొని ఇంకా సూపర్బ్ ఉంటుంది అసలు. ఇందులో తీసుకోండి. ఐ మీన్ మీకు ఎక్కువ కావాలి, లాంగ్ లాస్టింగ్ ఫంక్షన్స్కి వెళ్తున్నారు, అప్పుడప్పుడు వాడాల్సిన ప్రోడక్ట్ ఉన్నప్పుడు మాత్రం ఇది తీసుకోండి. ఎక్స్పైరీ డేట్ కూడా చాలానే ఉంటుంది, 1 year అబో ఇంకా అబో ఉండొచ్చు, నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఇట్స్ బెస్ట్. ఇవి వచ్చేసి లిప్ లైనర్స్ నా దగ్గర ఉన్నవి చాలా, ఏడియస్ అండ్ లియో అంట. ఇది నేను ఎక్కడో ఇది కూడా జేఎన్టీయూలోనే తీసుకున్నాను. ఇక్కడ షార్ప్నర్ వస్తుంది అండ్ యా, ఈ కలర్ అంత బాగోదు కానీ ఓకే. అండ్ ఇది, సో హియర్ is my complete lipsticks and I spoiled my hand completely. Let us count: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఈ రెండు తీసేద్దాం, లిప్ లైనర్స్ తీసేస్తే 28 లిప్స్టిక్స్ అనమాట. సో యా, నా దగ్గర అంతే ఉన్నాయి. నాకు లిప్స్టిక్స్ అంటే అంత ఆశయం లేదు, ఫస్ట్ టైం నేను సెట్ అలా కొన్నాను అంతే, అందుకే ఇంకొంచెం ఎక్కువ అయిపోయినాయి. సో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు లిప్స్టిక్స్ అంటే. ఇప్పుడు కొనినా నేను ఒక్క సెట్లో 2 or 3 అలా చూసుకుంటాను అంతే తప్ప నేను ఇంకా అస్సలు కొన్నాను. కొంటే మాత్రం మీకు మళ్ళీ షేర్ చేస్తాను. అండ్ నేను చాలా కష్టపడ్డానండి ఈ లిప్స్టిక్స్ కోసము. ఐ మీన్ ఏది బెస్టో చూసుకోవడానికి ఆన్లైన్ నమ్మలేము రివ్యూస్, కానీ ఏది అంత ఈజీగా మాత్రం ఖచ్చితంగా నమ్మలేము. చాలా చూసుకొని అఫోర్డబుల్లో చూసుకొని మరి నేను కొన్నాను. సో ఇంతే నా లిప్స్టిక్స్. నేను లింక్స్ ట్రై చేస్తాను పెట్టడానికి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కింద ఉన్న బెల్ని కూడా ప్లీజ్ కొట్టండి. అండ్ బెల్ని కొడితే అక్కడ పైన ఆల్ అని వస్తుంది, ఆల్ అని కొడితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్. మీకు మీ ఎంకరేజ్మెంట్ కొంచెం ఉంటే నాకు ఇంకా చేయబుద్ధి అవుతుంది, ఇంకా మంచి వీడియోస్ చేయబుద్ధి అవుతుంది. ఇలానే ఉంటే నాకు అంత ఎంకరేజ్మెంట్ ఉండదు అండ్ నాకు వీడియోస్ చేయాలని ఉంటుంది, బట్ ఏమీ లేనప్పుడు చేసి కూడా ఎందుకు అనే ఫీలింగ్లో ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఐఎమ్ సీరియస్లీ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ టేక్ మీ టు సమ్ ఎక్స్టెంట్. థ్యాంక్ యూ.